శ్రీ 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 పడిమియాడ ఆంజనేయ స్వామి జాతర ఈరోజు రథోత్సవం సందర్భంగా విచ్చేసిన వేలాది లక్షలాది భక్తులకు మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మక్తల్ శాసన సభ్యునిగా అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. కోరుకున్న వారికి కొంగు బంగారమై వెలిసిన మా పడమటి ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా మా స్వామి దర్శనాన్ని కృప కటాక్షం కావాలని, మా స్వామి దర్శనం చేసుకొని వాళ్ళ జీవితాలు బాగుపడాలని, వాళ్ళ జీవితంలో కొంత గొప్ప మెరుగైన జీవనం గడిపే విధంగా మా స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రతి భక్తుని కోరుతా ఉన్నా. సకల సౌకర్యాలు కల్పించడం ఈసారి భక్తజన సంతోషంగా జరిగేటువంటి ఈ జాతర కార్యక్రమంలో సాయంత్రం జరిగే రథోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావని, మరి ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా వేలాది మంది భక్తులు పెరిగిపోతూ ఉన్నారు. మా పడమటి ఆంజనేయ స్వామి ఈ రోజు ఇక్కడనే కాదు, యావత్ మహారాష్ట్ర అంతా కూడా ఇక్కడనే ఉంటుంది. మధ్యప్రదేశ్కి నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి మా ఇలవేల్పు, మా ఊరి దేవుడు, మా నియోజకవర్గం దేవుడు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దర్శనానికి ప్రతి భక్తుడు కూడా తహతలాడుతాడు. కాబట్టి ప్రతి భక్తునికి మా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుతా ఉన్నా. జై మార్గశిర పున్నమి రోజు శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు పున్నమి సందర్భంగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి రథోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక మరియు తమిళనాడు, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు కూడా వేలాది సంఖ్యలో పాల్గొని ఈ స్వామివారిని దర్శించుకొని ధూప దీప నైవేద్యాలు స్వామివారికి సమర్పించి ఆయన కృపకు పాత్రులు అవుతున్నారు. అలాగే మన శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారు శని అపం మృత్యుదోష పరిహారకుడు కావున ఆయనను దర్శించి ఆయన కృపకు పాత్రులు కాగలరని సమస్త హిందూ సమాజాన్ని ప్రాణకోటిని కోరుకోవడం జరుగుతుంది. మన స్వామివారి దేవాలయం విశిష్టత ఏమిటంటే పడమట దిక్కుగా స్వామివారు నిల్చొని ఉన్నారు. అలాగే ఈ పడమటి దిక్కున ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయము మన భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. దేశంలో ఉన్న ఒకే ఒక దేవస్థానము శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ దేవాలయము మన స్వామివారు పడమటి దిక్కును నిల్చొని భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది.